హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. తల్లి శోభా నాగిరెడ్డి గారి అకాల మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం తన ప్రయాణంలో ఎన్నో సమస్యలు సవాళ్ళు ఎదురవుతున్నాయి. అయితే ఆ సవాళ్ళను ఎదుర్కొనే ప్రయత్నంలో ఆమెకు ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. అయితే వాటన్నిటినీ ఎదుర్కొని ఎలా ముందుకు పోతున్నారు, అసలు ఆమె లక్ష్యం ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా నాగిరెడ్డి, స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి గారి గారాల పట్టి వారి కుమార్తె, ప్రస్తుత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. ప్రస్తుతం ఆమె మన వెంట ఉన్నారు. ఆమె రాజకీయ ముఖ చిత్రాన్ని, ఆమె వివరాలను మనము ఈరోజు ఐడ్రీమ్ ముందు ఆవిష్కరించబోతున్నాము. నమస్తే మేడం. నమస్తే అండి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు, మీరు బాంబులు చూశారా మేడం? లేదండి, చాలాసార్లు అనుకున్నాను కానీ చిన్నప్పుడు ఆ కోరిక ఉన్నింది చూడాలి అని. కానీ మేము కొంచెం ఆ ఏజ్లోనే ఆగిపోయినాయి అన్ని. ఇది చాలా హాస్యాస్పదం మేడం ఇది. ఎందుకంటే రాష్ట్రంలోనే ఎక్కడ తీసుకున్నా కూడా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరు ఎక్కువ వినిపిస్తుంది అనమాట. ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినా ఆళ్లగడ్డ నుంచి మనుషులు వచ్చారాబా, ఏదైనా సమస్య ఉంటే ఆళ్లగడ్డకు వెళ్ళాలబ్బా, పంచాయతీ ఉంది అక్కడ, ఆడైతే పంచాయతీ బాగా చేస్తారు, సమస్య పరిష్కారం. ఇంకోటి అసలు సినిమాలు తీసుకుంటే ఎవరైనా ఆళ్లగడ్డ అసలు భూమా పేరుతో కూడా, భూమా నాగిరెడ్డి గారి పేరుతో కూడా ఒక సినిమా ఉంది, మీరు చూసే ఉంటారు, బంగారం సినిమాలో ఆ విలన్ పేరు కూడా భూమా. మేము బాగా నవ్వుకున్నాం భూమా నాగిరెడ్డి గారు. ఇట్లా చాలా ఇదన్నమాట. అసలు ఆళ్లగడ్డ అంటేనే ఒక పెద్ద సంచలనము, రాష్ట్రంలోనే ఒక ఫ్యామిలీ అంట. అలాంటి ఆళ్లగడ్డలో పుట్టిన అఖిలప్రియ గారు బాంబులు చూడలేదా? లేదండి, అది బయటికి మాత్రం ఆళ్లగడ్డ అంటే చాలా బాంబుల గడ్డ. చిన్నప్పుడు నన్ను కూడా స్కూల్లో ఏడిపించేవాళ్ళు. ఆళ్లగడ్డ ఊరు, ఏ ఊరు అంటే ఆళ్లగడ్డ అంటే ఓ బాంబుల గడ్డ అని అనేవాళ్ళు. కానీ వాస్తవంగా అయితే మేము పెరుగుతున్న టైంలోనే అవన్నీ తగ్గుతూ వచ్చాయండి. గతంలో ఫ్యాక్షన్ అనేది చాలా ఉండింది. కానీ ఆ ఏరియాలో ఎప్పుడైతే శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేకి రావడము, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత చాలా వరకు ఆ ఏరియాలో ఫ్యాక్షన్ తగ్గిపోయింది. ఎందుకంటే ఒక లేడీ లీడర్షిప్లో చాలా వరకు గొడవలు జరగడం కానీ అదంతా కూడా తగ్గుతూ వచ్చింది. సో మేము పెరిగే టైంలో అయితే ఫ్యాక్షన్ చాలా తగ్గుతూ వచ్చింది. అంటే మీరు తగ్గించిన అవతల వాళ్ళు తగ్గాలి కదా? అవతల వాళ్ళు తగ్గిన అంటే మన సైడ్ నుంచి మన వాళ్ళు మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ఎంత ఇది చేసినా కూడా మన వాళ్ళు కంట్రోల్లో పెడితే సరిపోతుంది కదా. మనం డౌన్ అయినప్పుడు ప్రత్యర్థులు పై చేయి సాధించాలనుకుంటారు. డౌన్ అని కాదండి, అక్కడ ఏమైపోయిందంటే నాకు అంటే అప్పుడు ఫ్యాక్షన్ నేను చూడలేదు, ఎట్లా ఉందో ఏంటో నాకు కూడా తెలియదు. బట్ నాన్నగారు చెప్పడము, శోభా నాగిరెడ్డి గారు మా అమ్మ ఉన్నప్పుడు డిస్కషన్ కానీ కొంచెం నాకు తెలుసు కాబట్టి అక్కడ ఏమైపోయిందంటే ఇంతకుముందు గతంలో మా వాళ్ళు రాకముందు రౌడీజం ఎక్కువ ఉండేది. అంటే ఫ్యాక్షన్ అంటే ఒక 2 కుటుంబాలకు సంబంధించేది ఉండింది. కానీ ఎప్పుడైతే కొంతమంది అవతల వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము, కొంతమంది నేతలు ఈ రౌడీజాన్ని ఎంకరేజ్ చేయడంతో అది కాస్త డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఫ్యాక్షన్ అంటే. సో ఫ్యాక్షనిస్టులు అంటే అదొక ముద్ర పడిపోయి ఎట్లా అయిపోయిందంటే ఆళ్లగడ్డలో ఒక ఏరియాలో అసలు మా వాళ్ళు అటువైపు రాలేరు. వస్తే దౌర్జన్యాలు, లాక్కోడాలు, డబ్బులు నడుచుకుంటూ వెళ్తుంటే జోబులో చేపెట్టి డబ్బులు తీసుకెళ్ళిపోవడాలు, అంత ఘోరంగా ఉండేది ఆ ఏరియాలో. వాళ్ళు మీ ఏరియాలోకి వచ్చేవాళ్ళు. అంటే మా ఏరియాలో అట్లా ఉండేది కాదు కదా. అట్లా అంటే మా ఏరియా వాళ్ళ ఏరియా అని కాదు, ఈ ఏరియాలో ఇది జరుగుతుందని మాత్రం ఉండేది, హద్దులు ఉండేవి. సో ఎప్పుడైతే ఆ ఏరియాలో భూమా నాగిరెడ్డి గారు స్థలం తీసుకొని ఇల్లు కట్టారో అప్పటి నుంచి మా వాళ్ళు అక్కడ తిరగడము, ఫ్యామిలీస్ అటువైపు వచ్చేవి కాదు ఇంతకుముందు. ఎవరు అవుతారు మేడం ప్రత్యర్థి? అవతల అంటే ఇంకా మీరు అందరికీ తెలిసిన వాళ్ళే. అంటే పలానా ఒక్కరోని కాదండి, దాని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు పలానా పేరు చెప్పుకొని అవతల వాళ్ళు చాలామంది కూడా అడ్వాంటేజ్ తీసుకొని రౌడిజం చేసేవాళ్ళు. ఓన్లీ వాళ్ళనే కాదు, వాళ్ళ పేరు చెప్పుకొని కూడా చాలామంది మిస్యూజ్ చేసేవాళ్ళు. సో అటువంటివన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు కానీ శోభా నాగిరెడ్డి గారు కానీ ఆ ఏరియాలో స్థలం తీసుకొని ప్రజలకు ఒక భరోసా ఇవ్వగలిగారు. అక్కడ ఉన్నప్పటి నుంచి ఆ రౌడీజం కానీ గుండాయిజం కానీ తగ్గించుకుంటూ రావడం జరిగింది.
ఆ ప్రాసెస్లోనే నాన్నకి ఫ్యాక్షనిస్ట్ అది ఇది అని చెప్పి పేరు వచ్చింది. అంటే నాన్నగారు అప్పట్లో బాగానే ఫ్యాక్షన్ నడిపారు, అసలుకి చాలా మందిని కూడా ఇది చేశారు. ఫ్యాక్షన్ ఇంతకు ముందు ఉండిందండి. చాలా మంది ఏమనుకుంటారంటే నాన్న దాన్ని కంటిన్యూ ఏదో చేశారని అనుకుంటారే కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే మా అబ్బా అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఆ టైంలో నుంచే ఫ్యాక్షన్ ఉంది, దానికన్నా ముందు నుంచే ఫ్యాక్షన్ ఉంది, అది కంటిన్యూ అవుతూ వచ్చింది. సో నాన్న టైంలో యాక్చువల్గా మీరు చూసుకుంటే నాన్న టైం నుంచి తగ్గుతూ వచ్చింది ఫ్యాక్షన్. నాన్న ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసింది ఏం లేదు. ఏమంటే ఆ తరం వస్తుంది కాబట్టి ఈయన కూడా ఫ్యాక్షనిస్ట్ లాగా ఈయనకి పేరు వచ్చేసిందే కానీ ఈయనకంటూ ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసింది అయితే ఎప్పుడు కూడా లేదు. అంటే మీరు కూడా చెప్పారు ఇప్పుడు కాలేజీలో కూడా నన్ను కూడా కొద్దిగా గేల్ చేసేవాళ్ళు, భూమా ఆళ్ళగడ్డ అమ్మాయి అని. అప్పుడు ఎలా అనిపించేది మీకు అసలుకి వాళ్ళంతా అట్లా? అంటే ఊరికే మీతో సరదాగా ఉండేది, గొప్పగా ఫీల్ అయ్యేవారా మా ఏరియా అంటే రాయలసీమ ఆళ్ళగడ్డ? అప్పట్లో నాకు కూడా అర్థమయ్యేది కదా ఎందుకు బాంబులు గడ్డ అని పిలిచేవాళ్ళు అని, నాకు కూడా అర్థం. తర్వాత మా నాన్న నాకు స్టోరీ చెప్పినతో నేను అప్పుడు వాళ్ళు ఏదైనా బాంబులు గడ్డ అది అని చెప్తే నేను కూడా నవ్వుకునేదాన్ని. ఏదైనా మూవీలో ఏదైనా సీన్ వస్తే కూడా మేము కూడా కూర్చొని నవ్వుకునేవాళ్ళం. అంటే తర్వాత పెద్దగా అవుతుంది ఎక్కడెక్కడైనా ఏమైనా చిన్న బాంబులు, నాటు బాంబులు అట్లాంటివి కనిపించలేదా? ఇంతవరకు ఎప్పుడు లేదు. అంటే బాంబులు ఎన్ని రకాలు ఉంటాయని తెలుసా? అసలు ఏమీ తెలీదు అంటారే కానీ ఇంతవరకు నేను బాంబు చూసింది డబుల్ బ్యారెల్ గన్నులు అవి ఏం లేదు మేడం? ఏమీ లేదు. బుల్లెట్ల దండలు. మా ఫ్యామిలీలో ఎట్లుంటుందంటే బయట మా ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారు అంటే అదొక భయం క్రియేట్ చేసి బాంబులు గడ్డ అది ఇదని ఫ్యాక్షన్ ఉంటుంది కానీ లోపలికి వస్తే నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా ఇది చేస్తారు అట్లే ఉండేది. నవ్వుకుంటూ మొత్తము చాలా జోవియల్గా ఫాదర్ కానీ మదర్ కానీ చాలా జోవియల్గా కజిన్స్ అందరితో కూర్చొని క్రికెట్ ఆడేవాళ్ళు మా నాన్న హాలిడేస్కి వస్తే. సో ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండేది కానీ ఎప్పుడు కూడా ఒక భయం అట్మాస్ఫియర్ అనేది ఇంట్లో ఎప్పుడు కూడా లేదు. అట్లీస్ట్ మా వరకు అయితే పిల్లల వరకు అయితే మా నాన్న అమ్మ తీసుకురాలేదు. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.